చూస్తున్నాం హైదరాబాద్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్ వాసుల్ని షాక్కి గురిచేసింది. మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, బాచుపల్లి, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, అమీర్పేట్, బోరబండ, దుండిగల్, సూరారం, కొంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా వర్షం పడడం, అలాగే నగరవాసులు ప్రిపేర్డ్గా లేకపోవడంతో వర్షానికి చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు నేను మీకు విజువల్ చూపిస్తున్నాను స్క్రీన్లో. ఇప్పటికే మొత్తం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్ ఈ ప్రాంతాలన్నింటిలోనూ చాలా తీవ్రమైనటువంటి వర్షం, కుండపోత వర్షం పడుతోంది. ఒక్కసారిగా పడినటువంటి ఈ వర్షంతో సహజంగా వర్షాకాలంలో అయితే ఈ అంబ్రిలాస్ కానీ రెయిన్ కోట్స్ లాంటివి క్యారీ చేసే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు, పాదచారులు చాలామంది బయట ఉన్న టైంలో వర్షం పడడంతో, ఈవినింగ్ టైంలో అందరూ ఆఫీసుల నుంచి వచ్చేటువంటి టైం కరెక్ట్గా ఈ టైంలో భారీ వర్షం పడడంతో చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా మనకు తెలుస్తోంది. మీరు ఒక్కసారి స్క్రీన్లో చూడొచ్చు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. మీకు రైట్ సైడ్ డౌన్ సైడ్ కార్నర్లో మీకు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్, ప్రజెంట్ ఎంత పెద్ద వర్షం పడుతుందో లైవ్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ట్రై టు గివ్ దట్ విజువల్ ఆన్ ఫుల్ స్క్రీన్. పీసీఆర్ అవకాశం ఉంటే ఒకసారి ఫుల్ స్క్రీన్లో ఇవ్వండి ఆ విజువల్ని. భారీ వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో ఎంతసేపు ఈ వర్షం పడుతుంది, మీరు ఒకసారి చూడొచ్చు. ఒక్కసారిగా ఇంత భారీ వర్షం పడడంతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. చాలామంది ఇప్పటికే ఆఫీసుల నుంచి వచ్చే టైం it's around 6:45 now, so 6:30, 7 o'clock is చాలా రష్ ఉండేటటువంటి టైం ఇప్పుడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్షం పడడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు సైతం కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది ట్రాఫిక్. ఈ నేపథ్యంలో ఈ డైవర్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పోలీసులు అందించే ప్రయత్నం చేస్తున్నారు మన ట్రాఫిక్ పోలీసులు. సో జాగ్రత్తగా ఉండండి. సికింద్రాబాద్ రోడ్ అంతా కూడా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మీరు ఆఫీసుల నుంచి బయలుదేరుతున్న వాళ్ళైతే జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, మీరు అప్పుడే బయలుదేరకుండా ఉండడం మంచిది అంటూ మనం చూడొచ్చు. ఒకసారి ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూస్తే. సో మీరు మీ ఏరియాలో ఒకవేళ వర్షం పడుతుంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, వర్షం పడుతుందా మీ ఏరియాలో కూడా? ఆల్ ఆఫ్ సడన్గా ఇంత భారీ వర్షం పడడంతో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం కనపడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇంకా బయలుదేరని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతసేపు వెయిట్ చేసి బయలుదేరితే మంచిది ఖచ్చితంగా. సో అలాగే మీ ఏరియాలో ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందనేది కూడా మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో ఏవైనా ట్రాఫిక్ సమస్యలు ఉన్నా, లేదంటే మీ ఏరియాలో ఈ భారీ వర్షంతో ఇంకేమైనా సమస్యలు ఉన్నా, మీరు ఒకవేళ ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఆర్టీవీతో మీ అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. అండ్ మరికొద్ది క్షణాల్లో నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు, మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రజెంట్ ఏ ఏరియాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా మనకి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. అండ్ ఐ విల్ షో యూ ద మ్యాప్స్. ఒకసారి హైదరాబాద్ మీద పరిస్థితి ఎలా ఉంది, క్లౌడ్ ఏ విధంగా ఉందనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను ఖచ్చితంగా. సో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వరుసగా బోరబండ, అమీర్పేట్, దుండిగల్, సూరారం, కొంపల్లి, మియాపూర్, చందాపూర్, బాచుపల్లి, కూకట్పల్లి, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ ఈ ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షం పడుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. నేను ఆ మ్యాప్స్లో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే వెదర్కి సంబంధించిన కండిషన్ ఎలా ఉంది. హైదరాబాద్ మొత్తం కూడా క్లౌడీగా ఉంది, ఫుల్ రెయిన్ పడే అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారి గివ్ దట్ మ్యాప్ ఆన్ స్క్రీన్. ఫుల్ స్క్రీన్లో ఇచ్చే ప్రయత్నం చేయండి పీసీఆర్. మీరు చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద కండిషన్. పూర్తిగా హైదరాబాద్ మొత్తాన్ని మేఘాలు కమ్మేశాయనే చెప్పాలి. మేఘావృతం అయింది ఫుల్గా. చాలా ప్రాంతాల్లో మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా కవర్ అయిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్ మీకు కనిపిస్తోంది. ఇందులో ఆ సర్కిల్ అంతా కూడా, సర్కిల్ దాటి తెలంగాణలో ఇటు షాద్ నగర్ దాటి మీకు కనిపిస్తోంది, ఓఆర్ఆర్ మీకు కనిపిస్తుంది. సో ఇటు సికింద్రాబాద్, అలాగే
ఇంకొంచెం ఇటు సదాశివపేట దగ్గర నుంచి మొదలు పెడితే సదాశివపేట అంతా కూడా ఫుల్ క్లౌడీగా ఉంది, అక్కడ వర్షం పడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇటు భువనగిరి, అలాగే ఇటు షాద్ నగర్, ఇలా అన్ని గజ్వేల్, పైన గజ్వేల్, కింద షాద్ నగర్ దాటి కనిపిస్తుంది, ఆల్మోస్ట్ నియర్ బై మహబూబ్ నగర్ వరకు కనిపిస్తుంది. మరోవైపు సదాశివపేట కూడా భారీ వర్షం పడుతుంది. సో మొత్తం మీద హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైనటువంటి వర్షంలో ఉన్నట్లుగా కనపడుతుంది. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ విండోలో, డౌన్ సైడ్ ఉన్నటువంటి విండోలో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. కుండపోత వర్షం పడుతుంది ఒక్కసారిగా, అన్ప్రిపేర్డ్ కండిషన్లో. చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. బాబు శివ కామెంట్ చేస్తున్నారు, ఫుల్ రెయిన్ ఇన్ అమీర్పేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే మనోజ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, మాదాపూర్లో భారీ వర్షం పడుతుందని. అలాగే గొల్లా మూర్తయ్య కామెంట్ చేస్తున్నారు, కేబిహెచ్పిలో ఫుల్ రెయిన్ అని. మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది మాతో షేర్ చేసుకోండి. మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందా? ఈ భారీ వర్షాల వల్ల మీరు ఏదైనా సమస్యలను ఫేస్ చేస్తున్నారా? అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో చాలామంది ఆఫీసుల నుంచి బయలుదేరే టైం, సో కొంత సమయం ఆగడం ఖచ్చితంగా బెటర్ అంటూ ఆర్టీవీ మీకు సూచిస్తోంది. మరొక గంట సమయం ఆగితే మీరు ట్రాఫిక్లో ఇరుక్కుపోకుండా ఉంటారు, ఈ వర్షంలో ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. రెడీ రాక్స్ కామెంట్ చేస్తున్నారు గచ్చిబౌలి అని, గచ్చిబౌలిలో కూడా తీవ్రమైనటువంటి వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. జీ న్యూస్ తెలుగు కామెంట్ చేస్తున్నారు, ఇదేం వానరా బాబు, ఉన్నట్లుండి హైటెక్ సిటీలో హైటెక్ వాన్లా కుమ్మేస్తుంది అంటూ ఒక కామెంట్ చేశారు. ఎనివే ఇటు హైటెక్ సిటీ మనకి వస్తున్నటువంటి కామెంట్స్లోనే మనం చూడవచ్చు. రెడీ రాక్స్ గచ్చిబౌలిలో ఫుల్ రెయిన్ అంటూ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కేబిహెచ్పి, మాదాపూర్, అమీర్పేట్, ఇలా చాలామంది మన వ్యూవర్సే ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది మనతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు కూడా హైదరాబాద్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి మీ ఏరియాలో వర్షం పడితే మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. లెట్స్ అలర్ట్ అవర్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఆఫీసుల నుంచి ఇప్పటికే ఇళ్లకు బయలుదేరారు. సహజంగా చాలా రద్దీ ఉండేటువంటి ప్రాంతాలు గచ్చిబౌలి కానీ, ఇటు సికింద్రాబాద్ రోడ్డు కానీ, అమీర్పేట నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రోడ్స్, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి రద్దీ ఉంటాయి. కాబట్టి ఆ ఏరియాల్లో కండిషన్ ఎలా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. సచిన్, ఒక్కసారిగా భారీ వర్షం పడుతోంది. సో ప్రజెంట్ ఏ ఏరియాల్లో ఎలాంటి వర్షం పడుతోంది, అధికారులు ఏమంటున్నారు, ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? అండ్ గాలి కూడా కనిపిస్తుంది. మీరు అంబ్రెల్లా వేసుకున్నప్పుడు మాకు అక్కడ చాలా తీవ్రమైనటువంటి గాలి వస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఏంటి కండిషన్? రైట్, ప్రస్తుతానికి అయితే మాత్రం గాలివాన బీభత్సం అయితే మాత్రం ప్రారంభమైంది. అంటే మనం టాప్ ఆఫ్ ద బిల్డింగ్ లో ఉన్నాం కాబట్టి ప్రస్తుతం గాలి దుమారం మనకు కనిపిస్తుంది. రిమెంబర్ నందు, నేను గొడుగు వేస్తున్నాను అయినా ఇప్పటికీ కూడా యూ కెన్ సీ ఇట్, నేను గొడుగు ఇక్కడ పట్టుకోవాల్సి వస్తుంది. సో ప్రస్తుతం బీ కేర్ఫుల్ సచిన్. సో మనం చూస్తున్నాం చాలా తీవ్రమైనటువంటి వర్షం అండ్ గాలి కూడా. సచిన్, గాలి బీభత్సం అయితే ఉంది చెప్పుకోవాలి నందు. గాలి బీభత్సం అంటే కంటిన్యూస్ గా లేకపోయినప్పటికీ మధ్య మాత్రం గాలి బీభత్సం అయితే మాత్రం ఉంది. అండ్ భారీ వర్షం పడుతుంది నందు. నిజంగా అక్కడ నించుంటే కాస్త కష్టంగా అనిపిస్తుంది. సో దట్ అందుకే నేను ముందుకు వచ్చేసే ప్రయత్నం చేశాను. అండ్ చాలా దారుణంగా అయితే ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో కండిషన్ గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. ఎలా అంటే కనీసం గొడుగులు కూడా కాసే పరిస్థితి లేదు. అండ్ ఒక్కసారిగా వరద ఉధృతి రోడ్ల మీదకి చేరుకుంటుంది. భారీగా వర్షపు నీరు రోడ్ల మీదకి చేరుకుంటుండడంతో మీరు చూడొచ్చు, ఈవెన్ షెల్టర్ కింద వచ్చినప్పుడు కూడా స్టిల్ ఇంకా వాటర్ అనేది, ఆ గాలి అనేది ఇంకా కంటిన్యూ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు గాలివాన బీభత్సం అయితే మాత్రం హైదరాబాద్లో ప్రారంభమైందనే చెప్పుకోవాలి. అండ్ ఆ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా నల్ల మబ్బు కమ్మేసింది 5:30-6 ప్రాంతంలో. ఆ తర్వాత చూసుకుంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ కాస్త ఇబ్బందికరంగానే ఉంది. దయచేసి ఎవరు రోడ్ల మీదకి వచ్చే ప్రయత్నం చేయకండి. అండ్ దాంతోపాటు ఎవరైనా ఇళ్లకు వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక కాస్త సేఫ్గా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అండ్ ఈ టైంలో మాత్రం దయచేసి బయటకు రాకండి. అండ్ భారీగా వర్షం పడుతోంది. హైదరాబాద్లోని కీలక ప్రాంతాలుగా చెప్పుకున్న హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, అలాగే ఈ కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో కూడా యూ కెన్ సీ ఇట్ నందు. నేను పట్టుకున్నా మీరు చూస్తే జస్ట్ నేను షెల్టర్ కింద ఉన్నప్పుడు కూడా ఏ స్థాయిలో గొడుగు ఊగుతోందని చెప్పి. సో గాలి బీభత్సం అయితే ప్రారంభమైంది. ఇది కనీసం ఇంకొక గంట పాటు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. భారీ వర్షం పడుతోంది, ఉరుములు మెరుపులతో కుండ వర్షం పడుతోంది నందు. అండ్ దట్ యూ కెన్ సీ. ఒక్కసారిగా గాలివాన బీభత్సం చూడొచ్చు.
సో హైదరాబాద్ లో అయితే మాత్రం భారీ వర్షం పడుతోంది. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంటోంది. రోడ్ల మీదకి చేరుకున్న వాళ్ళు అంటే ఇంటికి వెళ్లే సందర్భం ఇదంతా కూడా వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ గాలి బీభత్సం ఉంది, వర్షం బీభత్సం ఉంది. చెట్లు తీవ్రంగా గాలికి ఊగుతున్న పరిస్థితి ఉంది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. అటువంటి సిచ్యువేషన్ మీరు చూడొచ్చు నందు. ప్రస్తుతానికి అయితే మాత్రం అంటే లాస్ట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇంత భారీ వర్షం అంటే మనకేమైనా అప్డేట్స్ ఉన్నాయా? వడగల వర్షం నందు, వడగలు పడుతున్నాయి. హైదరాబాద్ లో వడగలు పడుతున్నాయి నందు. వడగల వర్షం పడుతుంది, వడగల బాణ పడుతుంది. ఇదిగో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఇప్పుడే వడగళ్ళ బాణ పడుతోంది. వడగల వర్షం ప్రారంభమైన హైదరాబాద్ లో కూడా వడగళ్ళు పడుతున్న సిచ్యువేషన్ నందు మీరు చూడొచ్చు. నేను చేతులు చూపించే ఎస్ వడగల వాన టప్ 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 అని సౌండ్ అంటూ వస్తున్నాయి నందు. వడగండ్ల వాన ఐ థింక్ ద వెరీ ఫస్ట్ టైం నేను హైదరాబాద్ లోకి వచ్చిందంటే ఫస్ట్ టైం నేను చూడడం వడగండ్ల బాణ పడుతోంది. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఈ సౌండ్స్ వచ్చినప్పుడు నేను అర్థం కాలేదు ఏంటో అనుకున్నా. తీరా చూస్తే ఇప్పుడు వడగండ్ల బాణ పడుతోంది హైదరాబాద్ లో. అంటే ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ చూడొచ్చు. నేను వెళ్ళే ప్రయత్నం చేసే బట్ నాకు నిజంగా సిచ్యువేషన్ లేదు. అండ్ గొడుగు కూడా కాయట్లేదు. నేను ఎగిరిపోతేమో ఏమో చెప్పి కైండ్ ఆఫ్ మై గాడ్ వడగండ్ల బాణ పడుతుంది. అంటే వడగళ్ళ వర్షం కొంచెం డేంజర్ సచిన్, మీరు కేర్ఫుల్ గా ఉండండి. బయట ఉన్నారు, ఒకవేళ తగిలితే. గాలి చాలా తీవ్రంగా ఉంది అక్కడ మనకు కనిపిస్తుంది. గాలివాన బీభత్సం అయితే మాత్రం ఒక పక్క గాలివాన బీభత్సం, వడగండ్లు పడుతున్నాయి. హైదరాబాద్ బి అలర్ట్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. వర్షం పెరిగింది నందు, ఇందాక పోల్చుకుంటే వర్షం పెరిగింది. అండ్ దాంతో పాటు వడగండ్ల వాన పడుతుంది. ఐ కెన్ సీ ఇట్ వడగళ్ళు అయితే నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కాస్త తగ్గింది, బట్ ఇందాకలా వడగండ్ల బాణ పడిందంటే అర్థం చేసుకోవచ్చు. భారీగా వర్షం పడుతోంది. భారీ వర్షంతో పాటు వడగండ్ల బాణ పడుతుంది నందు హైదరాబాద్ లో. వెరీ ఫస్ట్ టైం అనుకోవాలి నేను చేసిన తర్వాత. ఎస్ ఇట్స్ వెరీ టఫ్ నిల్చోవడం చాలా కష్టంగా నిల్చోస్తుంటోంది. సచిన్ ప్లీజ్ బీ కేర్ఫుల్. అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. వడగళ్ళ వాన కొంచెం అవి ఈవెన్ వడగళ్ళు గట్టిగా తగిలితే మనకి చాలా తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలే అవకాశం కూడా కనిపిస్తుంది వడగళ్ళ వర్షంలో. అండ్ సచిన్ అసలు నేను ఇలా అడ్డుపెట్టకపోతే నిలిచిన పరిస్థితి లేదు నందు. జస్ట్ బీ కేర్ఫుల్ సచిన్, అక్కడ కేర్ఫుల్ గా ఉండండి. అండ్ అంటే మనకి లాస్ట్ 2-3 డేస్ లో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సచిన్? అసలు అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఇంత పెద్ద వర్షం, గాలి, వడగళ్ళ వాన పడుతుంది, ఉరుములు మెరుపులు మనకు కనిపిస్తున్నాయి. అసలు అంటే వాతావరణ శాఖ నుంచి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ఇది ఇంత పెద్ద వర్షానికి ముందు? నో ఎటువంటి అప్డేట్ లేదు. బట్ అంటే 21వ తారీఖు వరకు కూడా 20వ తారీఖు వరకు వర్షాలు పడతాయని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. బట్ 21కి సంబంధించి అంతగా లేబట్టి మళ్ళీ మీరు చూడొచ్చు గొడుగు పూర్తిగా వంగిపోయింది నందు. అంటే గాలివాన బీభత్సం ఆ స్థాయిలో ఉంది. సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. లెట్ మీ ట్రై బికాస్ నేను వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వడగలు ఈ గొడుగుతో పాటు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు కలెక్ట్ వడగళ్ళు. ఎస్ చాలా బీభత్సంగా ఇప్పుడు వడగళ్ళ వాన కూడా ఎక్కువైంది నందు. వడగళ్ళ వాన కూడా ఇప్పుడు కాస్త మళ్ళీ రైజ్ అయింది. గాలివాన బీభత్సం కనిపిస్తోంది. అండ్ గొడుగు వేసుకున్న పూర్తిగా తడిసిపోయాను అంటే అర్థం చేసుకోవచ్చు. గాలివాన బీభత్సం ఉంది, దాంతో పాటు వడగండ్ల వాన పడుతోంది. అండ్ అంటే గాలి కూడా ఏదో ఫ్రీజీ ఎయిర్ గా అనిపిస్తుంది నందు. ద వెరీ ఫస్ట్ టైం నేను ఇటువంటి ఇదిగో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. పెద్ద సైజ్, చాలా పెద్ద వడగంట. ఇదిగో మీరు చూడొచ్చు, చాలా పెద్ద వడగండ్లు పడుతున్నాయి. ఇప్పుడు వర్షం పెరిగింది, సైజ్ చూసుకుంటే వడగండ్ల సైజ్ కూడా పెరిగింది. పెద్ద వడగండ్లు పడుతున్నాయి. ఐ కెన్ సీ ఇట్. ఓ మై గాడ్ ఇదిగో ఇంకొక వడగండు చూడొచ్చు. హైదరాబాద్ లో వడగండ్ల వాన పడుతోంది. యూ కెన్ సీ ఇట్. సైజ్ పెరిగింది. ఇందాక నేను ఫస్ట్ చూపించినప్పుడు చిన్నది ఉండింది, ఇప్పుడు సైజ్ పెద్ద వడగండు మీరు చూడొచ్చు. వడగండ్ల వాన పడుతుంది. హెయిల్ స్ట్రాంగ్. హైదరాబాద్ అలర్ట్. దయచేసి బయట ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. నేను వర్ష బీభత్సం కూడా మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ఉంది అనేది. ఇదిగో జస్ట్ నేను బయట ఉన్నాను కూడా, అయినప్పటికీ చూడొచ్చు నీళ్ళు. ఇదే పరిస్థితి. భారీ వర్షం పడుతుంది నందు.
నందు భారీ వర్షం అయితే మాత్రం పడుతోంది అండ్ సిచ్యువేషన్ అయితే మాత్రం హైదరాబాద్ లో చాలా దారుణంగా ఉందని చెప్పుకోవాలి నందు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. యా మరికొద్ది క్షణాల్లో నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను సచిన్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ బీ కేర్ఫుల్ దేర్. వడగళ్ళ వర్షం పడుతుంది హైదరాబాద్లో, సో కేర్ఫుల్గా ఉండండి. ఇప్పటికే నేను మీకు స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. గచ్చిబౌలి అలాగే హైటెక్ సిటీ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది, ఒకవేళ మీరు బయట ఉన్నట్లయితే, మీ ఆఫీసుల్లో ఉన్నట్లయితే ఇప్పుడే మీరు బయటికి రాకపోవడం మంచిది. తీవ్రమైనటువంటి ఈదురుగాలు, వర్షం, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం ఒక్కసారిగా హైదరాబాద్లో మీకు కనిపిస్తోంది. అండ్ మనకి గత 2-3 రోజుల్లో ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. వాతావరణ శాఖ నుంచి ఇంత పెద్ద వర్షం పడబోతుంది అన్నటువంటి అప్డేట్స్ కూడా మనం చూడలేదు. సో బీ కేర్ఫుల్. మీరు ఒకవేళ ఆఫీసుల నుంచి బయలుదేరే వాళ్ళైతే బయలుదేరకపోవడం మంచిది. మరొక అరగంట లేదా గంట సేపు, ఇంకా ఎక్కువసేపు ఈ వర్షం పడే అవకాశం ఉంది అంటూ అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మీ ఏరియాల్లో ఒకవేళ భారీ వర్షం పడుతున్నట్లయితే ఆర్టీవీతో మీ పరిస్థితిని కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ బయట ఉన్నారా, కార్లోనో లేకపోతే ఎక్కడో మీరు బయట ఆల్రెడీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఉన్నారా, ఆర్టీవీని చూస్తున్నారా, అయితే షేర్ యువర్ లొకేషన్. మీ ఏరియాలో ఎక్కడో, మీరు ఏ ఏరియాలో ఉన్నారు, ఎంత ట్రాఫిక్లో మీరు ఇరుక్కొని ఉన్నారు, అక్కడ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనేది కూడా మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అందరినీ కొంత అలర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంత భారీ వర్షం, కొద్దిపాటి వర్షాలకి హైదరాబాద్లో రోడ్లు పొంగి పొర్లుతూ ఉంటాయి చాలా ప్రాంతాల్లో. అలాంటిది ఇంత భారీ వర్షం ఒక్కసారిగా ఎలాంటి అలర్ట్ మనకు కనిపించడం లేదు గత 2-3 రోజులుగా వాతావరణ శాఖ నుంచి కూడా. ఒక్కసారిగా ఇంత భారీ వర్షం పడడంతో చాలా తీవ్రమైనటువంటి సమస్య ఎదుర్కొనే అవకాశం మనకి ఉంటుంది సహజంగా. సో బీ కేర్ఫుల్. మీ ఏరియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పటికే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, సికింద్రాబాద్ రోడ్స్ అన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అండ్ ఇప్పటికే అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ఆయా ముఖ్యమైనటువంటి జంక్షన్స్లో ట్రాఫిక్ని కొంతవరకు సెటరైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రోడ్స్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఎస్, బిగ్ రెయిన్ ఇన్ హైదరాబాద్ అంటూ జిలాని కామెంట్ చేస్తున్నారు. అలాగే గచ్చిబౌలిలో ఫుల్ రెయిన్ అంటూ రెడ్డి రాక్స్ కామెంట్ చేస్తున్నారు. సో మీ ఏరియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా నాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ముదావత్ శ్రీకాంత్ కామెంట్ చేస్తున్నారు, మైండ్ స్పేస్లో ఉన్నవాళ్ళు ఫుల్గా పడుతుంది, బండ్లు అద్దాలు పగిలిపోతున్నాయి. అలాగే ఆటో వాళ్ళకు కూడా, ఆటోకి సంబంధించిన అద్దాలు కూడా పగిలిపోతున్నాయి. రాయదుర్గం మెట్రో దగ్గర కూడా పరిస్థితి ఇలాగే ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. సో ఈవెన్ వడగళ్ల వర్షం పడుతున్న నేపథ్యంలో కార్లు, బైక్లకు సంబంధించిన అద్దాలు కూడా పగిలిపోతున్నాయంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మీరు ఒకసారి ఆ ట్రాఫిక్ సమస్యను చూడొచ్చు. ప్రజెంట్ మీరు జూబ్లీ హిల్స్ అలాగే గచ్చిబౌలి ఈ ఏరియాలో ఉన్నటువంటి ట్రాఫిక్ను ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. దట్ ఈస్ ద కండిషన్, ప్రజెంట్ సిచ్యువేషన్. సో బీ కేర్ఫుల్. ఒకవేళ మీరు ఇప్పుడు ఆర్టీవీ చూస్తున్నట్లయితే మీరు బయటికి రాకపోవడం మంచిది. అండ్ మీ ఏరియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని కూడా మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారిగా పడినటువంటి ఈ వర్షాలకు ఈవెన్ మనం కూడా ఖచ్చితంగా మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి గైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బన్నీ గేమర్ కామెంట్ చేస్తున్నారు, రెయిన్ ఇన్ ప్రగతి నగర్ 2 అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ముదావత్ శ్రీకాంత్ కామెంట్ చేశారు, మైండ్ స్పేస్లో ఉన్న రాళ్ళు ఫుల్గా పడుతున్నాయి, బండ్లు అద్దం పగిలిపోతున్నాయి, అలాగే ఆటోలు అద్దాలు పగిలిపోతున్నాయి, కేర్ఫుల్గా ఉండండి అంటూ కామెంట్ చేయడాన్ని మనం చూడొచ్చు. రెయిన్ ఇన్ ప్రగతి నగర్ అంటూ బన్నీ గేమర్ కామెంట్ చేస్తున్నారు. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కామెంట్ చేసినటువంటి ఏరియాలు ఒకసారి మనం చూడొచ్చు. అమీర్పేట్ కానీ, మాదాపూర్, కేపీహెచ్పి, అలాగే మైత్రివనం, ఫుల్ ట్రాఫిక్ ఇన్ మైత్రివనం అంటూ బాబు శివ కామెంట్ చేశారు. మైత్రివనం, అమీర్పేట్ చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఉండేటువంటి ప్రాంతాలు. సో ఆ ప్రాంతాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సహజంగా అక్కడ మెట్రో జంక్షన్ ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున వెహికల్స్ కూడా అటువైపు నుంచి వెళ్తూ ఉంటాయి కాబట్టి చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. గచ్చిబౌలి ఏఎంబి మాల్ దగ్గర ఫుల్ రెయిన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. హేమంత్ కామెంట్ చేస్తున్నారు. అలాగే బాచుపల్లి, బన్నీ గేమర్ కామెంట్ చేస్తున్నారు, రెయిన్ ఇన్ ప్రగతి నగర్, హెవీ రెయిన్ ఇన్ బాచుపల్లి అంటూ బన్నీ గేమర్ కామెంట్ చేశారు. గచ్చిబౌలి ఏఎంబి మాల్ దగ్గర ఫుల్ రెయిన్ ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు హేమంత్.
సో మీ ఏరియాల్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఆఫీసుల నుంచి వస్తున్నారు, చాలా ఏ రోడ్లో వెళ్ళాలి, ఎటువైపు ట్రాఫిక్ ఉందో, ఎక్కడ రోడ్లో వాటర్ నిలిచిపోయిందో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో చాలామందికి తెలియదు. కాబట్టి కొంత గైడ్ చేసే ప్రయత్నం చేద్దాం. మన ఫ్రెండ్స్ని, మన కొలీగ్స్ని మనం గైడ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ ఏరియాలో ఒకవేళ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏ ఏరియాలో ట్రాఫిక్ సమస్య ఉంది, ఏ ఏరియాలో బాగా వర్షం పడుతుంది, ఏ ఏరియాలో వర్షం పడడం లేదు, ఒకవేళ పడకపోయినట్లయితే మీరు ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లెట్స్ గైడ్ అవర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. బయట ఉన్నటువంటి వాళ్ళని కొంత మనం గైడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఆఫీసుల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే మీరు బయటికి రావద్దు, వెయిట్ చేయండి. వర్షం తగ్గే వరకు వెయిట్ చేయడమే మీకు ఉత్తమం. అట్ ద సేమ్ టైం మీరు ఇళ్ళ నుంచి ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పుడు బయటికి రాకపోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి ఈదురుగాలు కూడా ఉన్నాయి, వడగళ్ళ వర్షం పడుతుంది. బన్నీ గేమర్ కామెంట్ చేస్తున్నారు ఇంకో 3 days దాకా వర్షాలు పడే ఛాన్స్ ఉంది అని. అఫ్కోర్స్ అలర్ట్ మనం చూపించే ప్రయత్నం చేద్దాం. మరొకసారి పీసీఆర్ ఒక్కసారి నాకు ఆ మ్యాప్స్ మరొకసారి చూపించండి. ప్రజెంట్ హైదరాబాద్ మీద కండిషన్ ఎలా ఉంది, క్లౌడ్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు ఈ క్లౌడ్ కవర్ చేసి ఉంది, రెయిన్ ఫాల్ ఏ ప్రాంతాల మీద ఎక్కువగా ఉంది అనేది నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. జస్ట్ ట్రై టు ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నది ఎగ్జాక్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్. ప్రజెంట్ ఎంత తీవ్రమైనటువంటి వర్షం పడుతుంది అనడానికి మీరు ఆ విజువల్ని ఒకసారి చూస్తే అర్థం అవుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ ఇదే కండిషన్ అంటూ తెలుస్తుంది. ట్రై టు గివ్ దట్ మ్యాప్ పీసీఆర్. నాకు ఆ మ్యాప్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఒకసారి. నేను మీరు చూడవచ్చు, అదిగో ప్రజెంట్ ఎంత భారీ వర్షం పడుతుంది అనేది ఒకటైతే, మరోవైపు ఏ ఏరియాల మీద ఇంపాక్ట్ ఉంది అంటే ఆల్ ఓవర్ ద హైదరాబాద్. యూ కెన్ సీ. మరి కొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేయండి, మరి కొంచెం జూమ్ చేయండి. యూ కెన్ సీ ఆల్మోస్ట్ ఇటు షాద్ నగర్ దాటి మనకి మొత్తం అదంతా కూడా వర్షం ఇంపాక్ట్ ఏ ప్రాంతాల మీద ఉందో అది గ్రీన్గా కనిపిస్తున్నదంతా కూడా అటు సదాశివపేటలో వర్షం పడుతుంది, ఇటు మరోవైపు హైదరాబాద్ మొత్తాన్ని వర్షం ముంచేస్తుంది. ఇటు భువనగిరి, అదిగో మీకు ఓఆర్ఆర్ చాలా చిన్నగా కనిపిస్తుంది మధ్యలో. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల షాద్ నగర్ వరకు కూడా తీవ్రమైనటువంటి వర్షం పడ్డాన్ని మీరు గమనించవచ్చు. సో ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫుల్ రెయిన్ పడుతుంది. సో అటు గజ్వేల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు షాద్ నగర్ దాటి కూడా ఈ వర్షం పడ్డాన్ని మీరు చూస్తున్నారు. మరోవైపు భువనగిరి, అటు గజ్వేల్, ఇటు సదాశివపేట్, సో అన్ని ప్రాంతాలు చాలా తీవ్రమైనటువంటి వర్షం పడుతున్నట్లుగా కనిపిస్తోంది. సో మీరు మీ ఏరియాల్లో పరిస్థితి ఏంటనేది కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇంకా నేను ఆ కామెంట్స్ కూడా చదువుతాను. మీ ఏరియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా నాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. హెవీ రెయిన్ ఫాల్ ఇన్ కొత్తపేట్ అంటూ శివ గౌతమ్ కామెంట్ చేస్తున్నారు. జ్యోతి డి కామెంట్ చేస్తున్నారు. ఫుల్ ఐస్ క్యూబ్ రెయిన్ అంటూ చిత్రపురిలో చాలా తీవ్రమైనటువంటి వర్షం పడుతుందంటూ కామెంట్ చేస్తున్నారు. సో ఆయా ఏరియాల్లో అంటే మేబీ వడగళ్ళ వర్షం అయి ఉండొచ్చేమో, వడగళ్ళ వర్షం పడుతోంది అంటూ చిత్రపురిలో కామెంట్ చేస్తున్నారు జ్యోతి. సో మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది కూడా మాతో షేర్ చేసుకోండి. ఒక్కసారిగా పడినటువంటి ఈ వర్షం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది, ఏ ఏరియాల్లో పరిస్థితి ఎలా ఉంది అండ్ ఎప్పటి వరకు ఈ వర్షాలు పడతాయి అనే దానికి సంబంధించి కూడా మీకు డీటెయిల్స్ నేను అందించే ప్రయత్నం చేస్తాను. బట్ మీకు ఏదైనా సమాచారం తెలిసినా, మీకు ఏదైనా కీలకమైనటువంటి అప్డేట్ ఉన్నా సరే, ప్రజెంట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి విజువల్స్ ఆల్ ఓవర్ ద హైదరాబాద్. వీఆర్ ట్రయింగ్ టు గివ్ ద విజువల్స్ ఫ్రమ్ మాదాపూర్ అండ్ హైటెక్ సిటీ. అన్ని ప్రాంతాల్లోనూ చాలా తీవ్రమైనటువంటి వర్షం పడుతున్నట్లుగా కనపడుతుంది. సో మీ ఏరియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా వడగళ్ళ వాన హైదరాబాద్. జగదీష్ కామెంట్ చేస్తున్నారు. సరస్వతీదేవి కామెంట్ చేస్తున్నారు. సేమ్ వడగళ్ళ వాన పడుతోంది అంటూ. అలాగే బన్నీ గేమర్ ప్రజెంట్ అన్ని చోట్ల నుంచి మేము ఈ విజువల్స్ని తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అలాగే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అన్ని ప్రాంతాల నుంచి మేము మీకు విజువల్స్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. అండ్ మరికొన్ని గంటల పాటు ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటూ చెప్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సో మీకు ఏదైనా సమాచారం కావాలంటే, మీకు ఏదైనా సమాచారం తెలిసినా మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు ఈ వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా అందిస్తూ ఉంటుంది.
ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అనేది కూడా మరికొద్ది క్షణాల్లో నా కొలీగ్ సచిన్ కూడా మనతో జాయిన్ అవుతారు. అండ్ ప్రజెంట్ వెదర్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ఎప్పటి వరకు ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా మీకు డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. సో ఈ వర్షం మరొక గంట పాటు కనీసం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 8 గంటల 15 నిమిషాల వరకు కూడా ఇలాంటి తీవ్రమైనటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా వెదర్ రిపోర్ట్స్ ప్రకారం ఆర్టీవీ మీకు డీటెయిల్స్ అందిస్తోంది. మరికొద్ది క్షణాల్లో నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతారు. అలాగే మా ప్రతినిధి ప్రశాంత్ కూడా మనతో ఫీల్డ్ నుంచి బయట నుంచి మనతో జాయిన్ అవ్వబోతున్నారు. ప్రజెంట్ రోడ్స్ మీద కండిషన్ ఎలా ఉందనేది కూడా మనం డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రాఫిక్ సమస్య ఎలా ఉంది, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, మరి పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, మన ట్రాఫిక్ పోలీసు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా నేను మీకు డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తాను. మీ ఏరియాలో పరిస్థితిని కూడా నాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. జీడిమెట్ల సూరారం వర్షం జీడిమెట్ల సూరారంలో కూడా ఉరుములతో వర్షం పడుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. కళావతి కామెంట్ చేస్తున్నారు. అలాగే వన్నీ గేమర్ హియర్ హైటెక్ సిటీ అండ్ గచ్చిబౌలిలో వర్షం పడుతుంది అని చెప్తున్నారు. అలాగే మహేష్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. బోరబండలో చాలా పెద్ద వర్షం పడుతుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ. జగదీష్ ఫుల్ రెయిన్ ఇన్ హైదరాబాద్ అంటూ కామెంట్ చేస్తున్నారు. బన్నీ గేమర్ పాపం 2 వీలర్స్ ఫుల్ వెట్ అవుతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా 2 వీలర్స్కి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉండే అవకాశం కనిపిస్తుంది. సడన్గా వర్షం పడడంతో ప్రిపేర్డ్గా లేకపోవడం కూడా కార్స్లో ఉండే వాళ్ళకి కొంతవరకు బెటరే అయినప్పటికీ ముఖ్యంగా 2 వీలర్స్ మీద వెళ్ళిన వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడే అవకాశం ఉంది. రెయిన్ కోట్స్ లేక, అంబ్రెలాస్ లేక ఈ వర్షానికి తడిచిపోతూ హెల్మెట్స్ పెట్టుకొని డ్రైవ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. హెల్మెట్స్ తీస్తేనేమో పెద్ద వర్షం, వడగళ్ళ వాన, తీవ్రమైనటువంటి ఈదురు గాలులు, ఓ పక్క తడిచి గాలికి చలికి వణుకుతూ ఉంటారు. ఎంత కష్టంగా ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. మరికొద్ది క్షణాల్లో నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతారు. బట్ బిఫోర్ దాట్ మా ప్రతినిధి ప్రశాంత్ మనతో జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రశాంత్ మీరు ఎక్కడున్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, ప్రజెంట్ అక్కడ సమస్య ఎలా ఉంది, ట్రాఫిక్ సమస్య? చేస్తాను. ఇప్పుడు నేనైతే కేపీఎస్బి పరిసర ప్రాంతాల్లో ఉన్నాను. ఒక్కసారిగా సాయంత్రం కుండపోత వర్షాలతో దంచుకొట్టింది హైదరాబాద్ నగరంలో. హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి, కేపీఎస్బి, జేఎన్టీయూ పరిసర ప్రాంతాలన్నీ కూడా వర్షానికి అతలాకుతలమని చెప్పుకోవాలి. ఇటు ట్రాఫిక్ లో వాహనదారులు ఎక్కువగా ఇబ్బంది పడిన పరిస్థితులు ఎక్కువగా నెలకొన్నాయి. వారందరూ కూడా అనుకోని వర్షాలు ఇప్పుడు సడన్ గా రావటం, మెయిన్ గా ఆఫీసర్స్ ఏదైతే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ డ్యూటీలు చేసేవారు అందరూ కూడా వారికి ఫిట్ అయిపోయింది. వాళ్ళు ఇంటికెళ్లే సమయంలోనే ఇంత భారీ వర్షాన్ని ఒక్కసారిగా రావటం, వాళ్ళంతా కూడా ముఖ్యంగా రెయిన్ కోట్లు తీసుకురాకపోవడం, వాళ్ళంతా బేసిక్ గా 2 వీలర్స్ పైన ఎక్కువగా ట్రావెల్ చేసేవారు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ఉన్నారు కూడా చూపించే ప్రయత్నాలు చేస్తాను. సో ఇక్కడ నుంచి జేఎన్టీయూ వైపు నుంచి ఇది హైటెక్ సిటీ వెళ్ళే ప్రధానమైన రహదారి. అటు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా చాలా ట్రాఫిక్ జామ్ తో వెహికల్స్ అన్ని కూడా వస్తున్నాయి. వీటన్నింటినీ కూడా ఇప్పుడు
అరికట్టేందుకు ఆ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే మొత్తం కొన్ని ఆంక్షలు కూడా తీసుకొస్తూ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పద్ధతిలో వారు చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. సాఫ్ట్వేర్ అయిపోయింది కాబట్టి వాళ్ళంతా ఇంటికెళ్లే సమయంలోనే ఇంత భారీ వర్షాలు కురవడంతోనే ఇప్పుడు ఒకవైపు ట్రాఫిక్ జామ్ కొంత మేరకు నెలకొంది. దాంతో పాటు ఇంటికెళ్లే సమయం దగ్గర పడుతుంది కాబట్టి వాళ్ళంతా బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఎక్కువని చెప్పుకోవాలి. సో నగరంలో దాదాపు కొన్ని నెలల నుంచి కూడా హైడ్రా కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ కావచ్చు, ఈ వర్షాలు పడేటప్పుడు మనం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, సో ఒకవేళ డ్రైనేజీలు పిల్లేటప్పుడు ఏ చర్యలు తీసుకోవాలనే కోణంలో కూడా హైడ్రా అందరూ కూడా కొన్ని కీలకమైన అంశాలు తెలుసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో వర్షం ఎంత మేరకు పడుతోంది, సో ఎన్ని మిల్లీమీటర్ వర్షపాతం పడుతోంది, సో ఎంత మేరకు పడుతుందనే ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా అందిస్తూ వెళ్ళిన పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు నెలకొన్నాయి. సో ఇప్పుడు వరకు వర్షం తగ్గింది. సో మరోసారి వర్షం కూడా ప్రారంభమవుతోంది. ఒకవైపు వాహనదారులు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ తమ డ్యూటీలను ముగించుకొని ఇంటికి వెళ్తున్నా సరే ఇప్పుడు వర్షం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. సో హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాలతో కలుపుకున్న కూకట్పల్లి, ఇటు జేఎన్టీయు, అటు మియాపూర్, ఎల్బీ నగర్ ఏ ప్రాంతాలను చూసుకున్నా వర్షం దంచుకొడుతూ కూడా ముందుకు వెళ్తోంది. సో రోడ్లన్నీ కూడా పొంగి పొరుగుతూనే అని చెప్పుకోవచ్చు నందు ప్రస్తుతానికైతే. యా అంటే ట్రాఫిక్ కండిషన్ ఎలా ఉంది అక్కడ ప్రశాంత్? ఎటువైపు అంటే ఏ రోడ్స్ మీద ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉంది, ఎటువైపు వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా సమస్య ఉంది, అండ్ అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారనే అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? అయితే ఇప్పుడు జేఎన్టీ హైటెక్ సిటీ వైపులో నుంచి ఎవరైతే డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇల్లు వైపు వెళ్తున్నారో వారికి మాత్రమే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవినింగ్ 6 టైమింగ్ క్లోజ్ అవుతుంది. సో వారంతా కూడా ఇప్పుడు ఇళ్ళకెళ్ళే సమయం హైటెక్ సిటీ వైపు నుంచి ఈ ప్రధానమైన లోనే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ భారీగా నెలకొంది. సో ట్రాఫిక్ జామ్ సంబంధించి ఇక్కడ రోడ్డు పైన ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ఈ ట్రాఫిక్ అంతటిని కూడా క్లియర్ చేస్తూ వెళ్తున్న పరిస్థితులు, దృశ్యాలన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి హైవే ఈ రోడ్డు పైన. మరోవైపు ఈ వర్షానికి సంబంధించి ఇంకా ఒక్కసారిగా వర్షం రావడంతోనే దీనంతటినీ కూడా కంట్రోల్ చేసేందుకు ఒకవైపు కష్టాలు పడుతున్న పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లోన ఎక్కువగా కనిపిస్తోంది. సో 6 క్లోజు, సో దాంతో పాటు ఈ వర్షం ఒకసారిగా రావటం, సో వీళ్ళకి 2 ఇబ్బందులు ఒకేసారి నెలకొన్నాయంటూ కూడా ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు మనం చెప్పుకోవచ్చు నందు. యా రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ ప్రశాంత్. ఎనీవే ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోబోతున్నాం. నా కొలీగ్ సచిన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ప్రజెంట్ వెదర్ కండిషన్ ఎలా ఉంది, ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది పూర్తిగా మీకు మ్యాప్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో సచిన్, ప్రజెంట్ ఏంటి పరిస్థితి? ఇంత సడన్ వర్షం, ఇది అధికారుల నుంచి ఇంత పెద్ద వర్షానికి సంబంధించి అలర్ట్స్ వచ్చినట్లుగా లేవు. అండ్ మనకి ఈవెన్ రిపోర్ట్స్లో కూడా కొన్ని పార్ట్లీ క్లౌడీ కానీ ఇలా ఏదో కొంత వచ్చింది, చిన్న వర్షం పడే అవకాశం ఉందేమో అనేటువంటి అప్డేట్సే తప్ప ఇంత భారీ వర్షానికి సంబంధించి అప్డేట్స్ మనం చూడలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ ఇంత పెద్ద వర్షం, అధికారులు ఏమంటున్నారు, అండ్ అట్ ది సేమ్ టైం ఏ ఏరియాస్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది ప్రజెంట్, అండ్ ఎప్పటి వరకు ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది? వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఏకంగా మోడరేట్ రెయిన్ అంటూ, అంటే మధ్యస్థంగా ఉండే వర్షం మధ్యస్థంగా పడే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అంటే ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ వీటి గురించి మాట్లాడుతూనే హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఈ క్రమంలో నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మ్యాప్ మీరు చూడొచ్చు. దాదాపుగా ఈ ప్రాంతాలన్నీ కూడా అంటే డౌన్ సౌత్ గురించి మాట్లాడుకుంటే సదరన్ హైదరాబాద్ మీద ఈ ఇంపాక్ట్ అనేది మనకి క్లియర్గా ఎక్కువగా కనిపిస్తోంది. మ్యాప్లో కాస్త జూమ్లో వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సదరన్ హైదరాబాద్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. సో ఇప్పటికీ ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో వడగడ్ల వాన పడుతోంది, ఇంకొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతూ ఉంది. అండ్ అలాగే ఈ ప్రాంతం వైపు చూసుకుంటే అంటే వాయువ్యం హైదరాబాద్ వైపు చూసుకున్నా, లేకపోతే ఉత్తర హైదరాబాద్ వైపు చూసుకున్నా ఈ ప్రాంతాలు కూడా భారీగా వర్షపాతం ఉంది, భారీగా ఉరుములు మెరుపులు, దాంతోపాటు పిడుగులు
పిడుగులు కూడా అంటే పిడుగులు అంత పెద్దగా లేకపోయినా ఉరుములు మెరుపులు గంటకు దాదాపుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన సందర్భం. ఇన్ఫాక్ట్ మీరు కూడా చూశారు, నేను బయట రిపోర్ట్ చేసిన సందర్భంలో వడగండ్ల వాన కూడా పడింది ఇక్కడ. సో ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం సిచ్యువేషన్ అలా ఉంది. నేను ఇక మ్యాప్లో డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ అంచనాలు ఏంటి, ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది ఒకసారి విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దట్ ఇంకా క్లియర్గా చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయితే భారీగా ఉందనే చెప్పుకోవాలి. ఆ రిక్వెస్ట్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దట్ మనం ఇంకా మ్యాప్లో చూపించే ప్రయత్నం చేయొచ్చు. ఎస్, ఇప్పటికే భారత వాతావరణ శాఖ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నందు, ఏ ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉండబోతుంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. భారత వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ ప్రకారం చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ జూమ్లో కాస్త చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మ్యాప్లో ఖైరతాబాద్ వైపు, ఖైరతాబాద్ అలాగే కూకట్పల్లి జోన్, శేరిలింగపల్లి జోన్, కుబ్దులాపూర్ ఈ ప్రాంతాలు, దాంతోపాటు అల్వాల్ కావచ్చు, కంటోన్మెంట్, సికింద్రాబాద్, ఆబిడ్స్, అలాగే ఖైరతాబాద్కి సంబంధించి జోన్, చార్మినార్ జోన్ వరకు కూడా. సో ఈ ప్రాంతాల్లో భారీగా మబ్బులు కమ్మేశాయి. సాయంత్రం 6 గంటల ప్రాంతం నుంచే భారీగా మబ్బులు కమ్మేసి ఉన్నాయి. అండ్ ఇప్పుడు కూడా ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. దాదాపు అరగంట పాటు బాధేస్తుందని చెప్పుకోవాలి, వర్షం కుమ్మేస్తుందని చెప్పుకోవాలి హైదరాబాద్లో. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే పటాన్చెరు నుంచి చూసుకుంటే, పటాన్చెరు నుంచి ఆబిడ్స్ వరకు, సికింద్రాబాద్ ఆబిడ్స్, మల్కాజ్గిరి వరకు కూడా పూర్తిగా సిచ్యువేషన్ చూసుకోవచ్చు మనకి ఎలా మారిపోయింది అనేది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఎటువంటి ట్రాఫిక్ ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి నందు చెప్పినట్టుగా. సో దట్ మీరు ఎక్కడ ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బందిని కనుక షేర్ చేసుకుంటే సో దట్ అటువైపు ఇంకా ఇబ్బంది పడేవాడు, అంటే ఇంకా ఇబ్బంది ఎదురు కాకుండా ఉంటుంది. మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నందు క్లియర్గా ఏ సిచ్యువేషన్ ఉందనేది. హైదరాబాద్కి సంబంధించి ఇప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంది. ఎక్కడైతే వర్షం పడిందో ఆ ప్రాంతాల్లోని భారీ ట్రాఫిక్ కనిపిస్తోంది. మీరు చూస్తే కనుక మెహదీపట్నం నుంచి టువర్డ్స్ పూర్తిగా ఎరుపుమయం అయిపోయిందనే చెప్పుకోవాలి. ఇదిగోండి, కుకట్పల్లి నుంచి చూసుకుంటే మూసాపేట్, అలాగే బాలనగర్ రోడ్డు వైపు, బోయిన్పల్లి సైడ్, మూసాపేట్ నుంచి అమీర్పేట వరకు కూడా భారీగా ట్రాఫిక్ ఉంది. అట్ ద సేమ్ టైం మెహదీపట్నం రూట్ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ ఇదిగోండి ఈ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉంది. సో అక్కడి నుంచి అంటే దాదాపు అత్తాపూర్ ఫ్లైఓవర్ అంటూ ఉంటాం కదా. సో అక్కడి నుంచి చూసుకుంటే అక్కడి నుంచి లక్డీ కప్పుల్ వరకు కూడా, ఇటు ఖైరతాబాద్ లక్డీ కప్పుల్ ఈ జంక్షన్ వరకు కూడా వర్షం ఎక్కడైతే పడుతుందో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. సో ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భం. ఇంకా కొద్దిసేపటి వరకు ఇటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. రాత్రి 12 గంటల వరకు కాకపోయినప్పటికీ రాత్రి 10 గంటల వరకు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ క్రమంలో నేను మ్యాప్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ తెలంగాణలో ఇప్పటివరకు భారీ వర్షపాతమే నమోదైంది. మరి ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షపాతం నమోదైతే, రంగారెడ్డి జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదైంది, దాదాపు 2 మిల్లీమీటర్ల వర్షపాతం. ఇప్పుడు హైదరాబాద్ సంగతి చూసుకున్న క్రమంలో నందు భారీగానే వర్షం పడుతోంది. ఈ భారీ వర్షపాతం ఇంకా కంటిన్యూ అవకాశం ఉందంటే కనుక భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇంకొద్దిసేపటి వరకు అంటే రాత్రి 10 గంటల వరకు కూడా ఇదే భారీ వర్షం నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్లో అలర్ట్ ఉంది. ఉరుములు మెరుపులు, కొన్ని చోట్ల వడగండ్ల వాన, కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తోంది భారత వాతావరణ శాఖ చెప్తుందని ప్రకారం నందు. సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మరికొన్ని గంటల పాటు చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది కండిషన్. సో కేర్ఫుల్గా ఉండండి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా వర్షం తగ్గినట్లుగా కనిపిస్తున్నప్పటికీ మరికొన్ని గంటల పాటు ఏ ప్రాంతాల్లో వర్షం పడుతుందనేది చెప్పడం కష్టం. బట్ ఓవరాల్గా హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా క్లౌడీగా ఉన్నాయి. పూర్తిగా వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీ ఏరియాలో కేర్ఫుల్గా ఉండండి. అత్యవసరం అయితేనే బయటికి రండి. అండ్ ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఈరోజు రేపు కూడా కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి వరకు కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు. మరి కొన్ని గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ చాలా ప్రాంతాలకి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలని మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ మీ ఏరియాలో సిచ్యువేషన్ కూడా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.